దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయాల్లో రోజుకో కొత్త మలుపు కనిపిస్తోంది. ఇక్కడ రాజకీయ పరిస్థితులు మార్చడానికి తమకు కేవలం 5 రోజులు చాలని బీజేపీ ఆర్గనైజింగ్ ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్ పార్టీ నేతలకు ధీమా కల్పించారు. తెలంగాణపై ఫోకస్ పెంచిన బీజేపీ అధిష్టానం వద్ద అమ్ముల పొద్దులో ఓటర్లను ఆకట్టుకునే అస్త్రాలు ఉన్నాయి అనే నమ్మకం కనిపించింది. అందుకే పార్టీ నేతలకు సంతోష్ తమకు 5 రోజులు చాలని నిన్నటి కీలక సమావేశంలో చెప్పుకొచ్చారు. తమకు 5 రోజులు చాలని తెలంగాణలో సంతోష్ పార్టీ నేతలకిచ్చిన ధీమా వెనుక అసలు కారణాలు ఏంటి? తెలంగాణలో బీజేపీ అధిష్టానం ఏం చెయ్యబోతుంది అనేది అంతు చిక్కని ప్రశ్న. ఇప్పటికే జాతీయ పసుపు బోర్డు తెలంగాణలో ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించారు. గత ఎన్నికల నుంచి బీజేపీ నేతలు ఈ విషయాన్ని నాంచుతూ వచ్చారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాట మార్చారు. స్పైసెస్ బోర్డు తెచ్చి లోకల్ గా రైతుల నోళ్లు అప్పటికప్పుడు మూయించగలిగారు. కానీ ప్రధాని మాత్రం తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రతిసారి విమర్శించే కాంగ్రెస్ పార్టీ నేతల నోళ్లు మోయించడానికి ప్రకటన చేశారు ప్రధాని మోడీ. ఇవే కాకుండా తెలంగాణ బీజేపీ ఇంకా ఏం చేయబోతోంది? కొత్త పథకాల ప్రకటన ఉంటుందా? కేంద్ర పరిధిలోని పథకాలు, సంక్షేమం, అభివృద్ధిని తెలంగాణకు విస్తరించేలా స్పెషల్ ప్లాన్ ఏమైనా చేసిందా అని బీజేపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది. ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతున్న వర్గీకరణ అంశాన్ని కదపడానికి సిద్దమవుతుందా అనేది తేలాల్సి ఉంది. కాగా ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. త్వరలో ఆ అంశాన్ని కదిపి తెలంగాణలో మేజర్ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని తేలిపోయింది. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. త్వరలోనే ఈ అంశాన్ని కదిపేందుకు సిద్దమవుతున్నారు అని బీజేపీ నేతలు తెలంగాణలో మేజర్ ఓటు బ్యాంక్ అందరికీ తెలిసిన దళితులను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది అనేది నిజం. తెలంగాణలో బీజేపీ ఉచిత విద్య, వైద్యం పథకాన్ని తెర మీదకు తెచ్చే యోచనలో ఉందని అంటున్నారు. అందుకే బిఎల్ సంతోష్ తెలంగాణలో తమకు 5 రోజులు చాలు అని అన్నారని తెలుస్తోంది. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న హామీలను ఆఘమేఘాల మీద అమలు చేసినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి కమలం కసరత్తు చేస్తుందా లేదా అంతుబట్టడం లేదు. వరుస సమావేశాలు, హెచ్చరికలు, ఆరోపణలు, హామీల ప్రకటనలతో బీజేపీ వ్యూహం తెర మీదకొస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సత్యనారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, వ్యూహం ఏంటి బీజేపీది? ఏమేమో మారిపోతూ ఉన్నాయి. 5 రోజులు చాలు మాకు తెలంగాణ ఓటర్ని మా వైపు తిప్పుకోవడానికి అని అంత ధీమా ఎందుకు వీళ్ళలో కనిపిస్తోంది ప్రస్తుతం? బీజేపీ మరింత ఫోకస్ పెంచింది. కేవలం రాష్ట్ర శాఖనే కాదు, బీజేపీ అధిష్టానం సైతం తెలంగాణపై మరింత ఫోకస్ పెంచింది. మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీ తన దూకుడును మరింత పెంచుతుందని చెప్పవచ్చు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ 2 సార్లు తెలంగాణలో పర్యటించారు. 3 రోజుల్లో 2 సభలు నిర్వహించి ఎవ్వరు ఊహించని విధంగా బీజేపీ అంటే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న 2 సమస్యలను పరిష్కారం చూపే ఒక ప్రయత్నం చేశారు. వెనువెంటనే తెలంగాణలో ప్రధాన డిమాండ్ గా ఉన్న ఇటు ఓవైపు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తెర మీద తీసుకొచ్చే అంశాలను మరోసారి ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకోకుండా బీజేపీ అధిష్టానం తెలంగాణలో చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న జాతీయ పసుపు బోర్డు అంశంతో పాటు గిరిజన యూనివర్సిటీ, అదేవిధంగా కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు సంబంధించి 3 సమస్యలను పరిష్కరించింది. దీంతో పాటు వెంటనే కేంద్ర కేబినెట్ లో కూడా తీర్మానం చేసి వాటికి సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఇక నిన్న జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంతో పాటు కీలక నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఆ పార్టీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ కూడా హాజరయ్యారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో తెలంగాణలో రాజకీయాన్ని తమ హస్తగతం చేసుకోవడానికి కేవలం 5 రోజుల సమయం ఇస్తే చాలు, పూర్తిగా రాజకీయాన్ని మార్చుకునే సత్తా బీజేపీకి ఉంది. ప్రజల్లోకి వెళ్లి ప్రజల మన్ననలు పొందగలిగితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే ఒక ధీమా తెలంగాణ బీజేపీ సంబంధించిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ చెప్పడంతో తెలంగాణ బీజేపీలో అసలు ఎలాంటి బీజేపీ అధిష్టానం హామీలు ఇవ్వబోతుంది,
ఇప్పటి వరకు అమలు చేసిన లేదంటే హామీలు ఇచ్చిన పథకాలు కాకుండా లేదంటే సమస్యలు లేదంటే హామీలు కాకుండా కొత్త అస్త్రాలను తెలంగాణ బీజేపీ ఏం ప్రయోగించబోతుందనే ఒక చర్చ ప్రస్తుతానికి రాజకీయ వర్గాలతో పాటు తెలంగాణ బీజేపీలో కూడా సాగుతుందని చెప్పొచ్చు. అది ఇప్పటి వరకు ప్రకటించిన జాతీయ పసుపు బోర్డు అంశం ఎవ్వరు గత 5 సంవత్సరాల నుంచి కూడా పసుపు బోర్డుపై పూర్తిగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ పైన 2 రాజకీయ పార్టీలు ఏకంగా కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ పై ఆరోపణలు చేస్తూ వచ్చింది. ప్రకటన చేయడానికి 10 రోజుల ముందు వరకు కూడా ఇక తెలంగాణలో పసుపు బోర్డు ప్రకటించడం సాధ్యం కాదనే అంశంలో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా ఉంది. కానీ ఎవరు ఊహించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు సభ వేదికగా పసుపు బోర్డును ప్రకటించారు. దాంతోపాటు విభజన హామీలైన గిరిజన యూనివర్సిటీని ములుగులో ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ప్రకటన చేశారు. ఆ తర్వాత కృష్ణా ట్రిబ్యునల్ సమస్య 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కృష్ణానది జల వాటాలకు సంబంధించిన వివాదం చాలా రోజులుగా ఉంది. వాటి పరిష్కారం కోసం కేంద్రం పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్ పదే ఆరోపణ చేసి వస్తుంది. ఆ సమస్య కూడా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించింది. ఇవేవి ఎవరు ఊహించలేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఊహించే విధంగా బీజేపీ ఒక్కసారి తెర మీద తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు లేదంటే చాలా రోజులుగా డిమాండ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేది. ఇక ఇలాంటి సమస్యలను ఈసారి ఇంకా మరిన్ని కూడా ప్రకటన చేయడానికి బీజేపీ సిద్ధమవుతుందా అనే ఒక చర్చ అయితే సాగుతుంది. ఎందుకంటే పార్టీలో కీలక నేత బీజేపీ జాతీయ పార్టీని దాదాపుగా క్రియాశీలకంగా ఉండే బిఎల్ సంతోష్ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే తెలంగాణలో మరిన్ని హామీలను అమలు చేయడానికి బీజేపీ పావులు కదుపుతుందనే ఒక అంశం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారుతుంది. తెలంగాణలో చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న మరో ప్రధాన అంశం విషయానికి వస్తే ఎస్సీ వర్గీకరణ అంశం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఇప్పటికే ఆ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపింది. కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. ఈ అంశాన్ని కదిపించడానికి బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తుందా అనే ఒక చర్చ అయితే ప్రస్తుతానికి సాగుతుంది. ఎందుకంటే ఆ సమస్యకు పరిష్కారం చూస్తే తెలంగాణలో అత్యధికంగా ఓటర్లు ఉన్న మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లంతా కూడా బీజేపీ వైపు డైవర్ట్ చేసుకోవడానికి ఈ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలాంటి సమస్య పరిష్కారం కోసం బీజేపీ అధిష్టానం పరిష్కారం కోసం అడుగులు వేస్తున్నారని ఒక చర్చ అయితే సాగుతుంది. ఎందుకంటే దాదాపు 10 ఏళ్లుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ సమస్య చాలా రోజులుగా పెండింగ్ గా ఉంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఈ వర్గీకరణ అంశం చాలా కీలకంగా మారింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటి అసెంబ్లీలోనే తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ బీజేపీ పైన కూడా ఒత్తిడి ఉంది. కానీ ఇలాంటి సమస్యకు పరిష్కారం చూపించగలిగితే ఒక మేజర్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి వస్తే ట్రయాంగిల్లో బీజేపీ అనుకున్న సీట్లు సాధిస్తే తెలంగాణలో హంగు వస్తుందనే ఒక అంచనాలో బీజేపీ అధిష్టానం ఉంది. దాని ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉండొచ్చు అనే ఒక చర్చ అయితే బీజేపీ అంచనా వేస్తున్నట్టుంది. వాటితో పాటు ఇప్పటి వరకు ప్రచారం చేస్తూ వచ్చిన ఉచిత విద్య ఉచిత వైద్యం అనే ఒక పథకాలకు సంబంధించిన హామీలు కూడా కేంద్ర బీజేపీ ద్వారా ప్రకటన చేయించగలిగితే బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అవుతుందనే ఒక చర్చ అవుతుంది. అందుకే బిఎల్ సంతోష్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మాత్రం ఆ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.